UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ప్రతిసారి లాగానే ఒక సమస్యతో కాలర్ రెడీగా ఉన్నారు. మరి వాళ్ళ యొక్క సమస్య ఏంటో అడిగి తెలుసుకుందామా? షూర్ రేనా, చెప్పండి. హలో, హలో, నమస్తే మేడం. నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాది దగేతి మండలం మేడం, మామూలు నెల్లూరు జిల్లా, కావల్ తాలూకా. ఓకే, మీ పేరు? నా పేరు బాబు, బాడుగుడిపాడు గ్రామం. ఓకే బాబు గారు, రమ్య మేడం గారు ఉన్నారు. మీ యొక్క సమస్య ఏంటో చెప్పండి. రమ్య మేడం గారు. సరే. బాబు గారు చెప్పండి సార్. మాది ఏం ప్రాబ్లం లేదు మేడం. మామూలుగా అబ్బాయి తేజ్ అనే అబ్బాయి బీటెక్ చేశారు మేడం. ఎవరు? మా అబ్బాయి. మీకు ఎంతమంది పిల్లలు? నాకు 2 పిల్లలు మేడం. మీ అబ్బాయి పెద్ద అబ్బాయా? పెద్ద అబ్బాయికి మ్యారేజ్ నెల్లూరులో వనంతోపు దగ్గర నిశ్చితార్థం జరిగింది మేడం. ఆ రోజు కూడా వచ్చాడు చిన్న అబ్బాయి. బెంగళూరులో TCS లో జాబ్ చేస్తున్నాడు మేడం. మీ రెండో అబ్బాయి TCS లో జాబ్ చేస్తున్నాడు మేడం. చిన్న అబ్బాయి వచ్చి, పెద్ద అబ్బాయి వచ్చి నెల్లూరు, హైదరాబాద్ లో వచ్చి లింగంపల్లి కాడ వ్యాపారం పెట్టాడు, వాటర్ బాటిల్. ఓకే. మేము ఏదో కష్టం చేసుకొని కూలీనాలు చేసుకొని మా బిడ్డలను చదివించాం మేడం. వెరీ గుడ్. చదివించిన తర్వాత TCS లో జాబ్ చేస్తున్నాడు మేడం. సరే అన్ని తెచ్చి ఇంటి మీద లోన్ కూడా పెట్టి తెచ్చిచ్చాను మేడం, బిడ్డల కంటే ఎక్కువ అని. ఎంత లోన్ పెట్టారు సార్? ఇంట్లోనే 5 లక్షలు పెట్టాను మేడం. అబ్బా. ఇంట్లోనే 5 లక్షలు పెట్టి ఆ అబ్బాయిని చదివించాను మేడం. మామూలుగా ఆ అబ్బాయి అయిపోయిన తర్వాత జాబ్ తెచ్చుకొని బాగానే ఉండింది. విజయనగరం జిల్లా ఎరిమిల్ అనే దగ్గర అక్కడ అమ్మాయి ఒక భర్త కూడా చనిపోయాడంట. ఆ అమ్మాయి ఒక పాప కూడా సంసారానికి వచ్చింది. చిన్న పాప మళ్ళీ ఒక 10 ఏళ్ళు దాకా ఉంది చిన్న పాపకి. ఆ అమ్మాయి సెల్ లో చాటింగ్ చేసి చూశాడంట మేడం వీడు. అమ్మాయి ఎక్కడ? మీరు చెప్తున్నది ఆంటీ కదా? ఆంటీ ఆమె మనకు తెలియదు కదా మేడం, చదువు లేని వాళ్ళం కదా మేము. ఓర్ని, ఒక ఆంటీని తగులుకున్నాడా మీ అబ్బాయి? ఆంటీని తగులుకున్నాడు మా ఫేస్బుక్ లో చూసి. అబ్బాబ్బా. వాడికి వశీకరణ చేసింది ఏమో మాకు అది తెలియదు. పెద్ద అబ్బాయి నిస్కారం జరిగితే అది కూడా చెడగొట్టాలని వాళ్ళిద్దరు ఫోన్లు చేశారు మేడం అక్కడికి. అయ్యో. అక్కడ చేసిన తర్వాత అమ్మాయి MC చేసింది, ఉద్యోగం వస్తుంది మేడం మహేంద్ర కంపెనీలో. అమ్మాయి కూడా అది చేసిన తర్వాత ఇంత దూరం వాళ్ళకి ఫోన్ చేశారు కదా అని చెప్పాను. మేము 7 మంది పోయాం. మేము అది పోతే బేబీ నన్ను చేసుకుపోతారు, బేబీ నన్ను చేసుకుపోతారని మా అమ్మ అప్పని కూడా వదిలిపెట్టేసి ఆ అమ్మాయి ఎంటపడి వెళ్తున్నాడు మేడం వాడు. అయ్యో. వశీకరణ అనేది అదేదో చేసేసిందంట. ఏం చేసిందో మాకు అది తెలియదు మేడం. కాదండి, ఫేస్బుక్ లో పరిచయం ఎంతకాలం అయ్యిందంట? అసలు పరిచయం ఎప్పుడు, ఏమన్నా తెలుసా మీకు? తెలియదు మేడం, 2 ఏళ్ళు అని చెప్తున్నారు, మాకు తెలియదు. మీ పెద్ద అబ్బాయికి మ్యారేజ్ ఎప్పుడు అనుకున్నారు? ఈ పెద్ద అబ్బాయికి ఫిబ్రవరిలో జరగాల్సింది మేడం. అవలా వీళ్ళ ఫోన్ల వల్ల? ఆ ఫోన్ల వల్ల వాళ్ళు కాలేదు, ఇది కానీ ఏదో ఒకటని వాళ్ళు చేశారు కొత్త ప్రోగ్రామ్. అందువల్ల ఆగిపోయారు మేడం. ఆ అబ్బాయిని మళ్ళీ నేను ఎమ్మెల్యే దగ్గరికి పోయి చిన్నగా చేసుకొచ్చి. కాదండి, ఇప్పుడు మీ పెద్ద అబ్బాయి ఇక్కడ హైదరాబాద్ లో ఎక్కడో బిజినెస్ చేసుకుంటున్నాడు చిన్నది. మీకు మంచి సంబంధం మీ పెద్ద అబ్బాయికి వస్తే మీరు మాట్లాడదాం అనుకున్నారు. వాళ్ళకి మీ రెండో అబ్బాయి యొక్క గర్ల్ ఫ్రెండ్ ఆంటీ ఎవరైతే ఉన్నారో ఎందుకు మ్యారేజ్ సంబంధం చెడగొట్టాలని ఎందుకు అనుకున్నారు? ఏం చెప్పారంట వాళ్ళకి? వాళ్ళకి 3 ఆడపిల్లలు మేడం, ఒక అబ్బాయి. వాళ్ళకి ఇంక 2 పాపలు ఉంటే ఆ పాపలు కూడా బాగుండ్రు. నేను మా అన్నది బాగుంది నా మీద చెప్పాడంట. ఇన్ని ఫోటోలు తీసుకోపోయిన తర్వాత ఆ అమ్మాయికి అర్థం కాల. ఈ ఫోటోలు పెళ్లి నిశ్చితార్థానికి వచ్చాడు కదా అబ్బాయి. అవును. అవి వచ్చిన తర్వాత ఇంక 2 పాపలు ఉండరు, వాళ్ళ నేను చేసుకున్నా బాగుండేది అది ఇది అని చెప్పాడంట ఆ అమ్మాయితో, వాడు ఉంచుకున్న ఆంటీతో. ఓకే. అది నువ్వు ఇంక ఇక్కడ వెళ్ళిపోతే వాడు ఇంకా ఆ పసి మొలకన అక్కడ వెళ్ళిపోతాడని లెక్కలో వాడికి ఏదో వశీకరణ చేసేసినట్టుగా ఆ అమ్మాయి ఏంటంటే బేబీ బేబీ అంటే ఆ అమ్మాయి ఎంట పడి వెళ్తున్నాడు, కానీ మా ఎంట రావట్లా వాడు. ఓకే, ఉంచుకున్న అమ్మాయి వెనకాల వెళ్తున్నాడు. మళ్ళీ మేము ఇక్కడ తీసుకొని వచ్చి ఎమ్మెల్యే దగ్గరికి పోయి కాదు సార్, ఇప్పుడు ఇంతకీ సంబంధం ఏమైంది? సంబంధం వాళ్ళకి ఏం చెప్పాడు? సంబంధం వాళ్ళకి ఏముంటుందంటే మీరు అదేదో ఒకటి ఎంచుకోండి అప్పుడు ఇస్తాం, పెద్ద అబ్బాయి గురించి ఏం ప్రాబ్లం లేదు కదా ఇస్తాం అని చెప్తున్నారు మేడం. రెండో అబ్బాయికి కూడా ఇస్తారా వాళ్ళు? రెండో అబ్బాయికి ఎట్టేస్తారు మేడం, వీడికి ఏదో ఓకే అయితే కదా, వాడు ఉద్యోగం చేసుకుంటారు కాబట్టి ఇస్తారు. వాళ్ళు కొంచెం పేదవాళ్ళే, మా ఇంటి వాళ్ళే.
ఇస్తారు. ఈడి మంచోడు కాకపోయినా ఇస్తుండే ఎట్టేస్తారు మేడం, అది కదా. పెద్ద అబ్బాయికి ఇవ్వడానికి ఓకేనా వాళ్ళు? పెద్ద అబ్బాయికి ఇయటం ఓకే. వాళ్ళు మొన్న కూడా మేము పోయి అడిగి వస్తే వాడిని ఎత్తులాడితే నేను నాకు యాక్సిడెంట్ అయ్యి కాలు కూడా ఇరిగింది మేడం. అరే రే, రెండో అబ్బాయిని ఎత్తుక్కుంటూ. మరి ఇప్పుడు జాబ్ చేస్తున్నాడా లేదా? జాబ్ పైన చేస్తున్నాడు మేడం. ఇవాళ బ్యాంక్ వాళ్ళు కూడా వచ్చారు, బ్యాంకులో అప్పులు కూడా తీసుకొచ్చాడు. నా దగ్గర నుంచి 1.5 లక్ష డబ్బులు వేసాను, మళ్ళీ ఒకసారి 50,000 వేసాను. ఒకసారి మళ్ళీ ప్రెగ్నెంట్, నా కడుపు పోయింది, రాముడు పిలకాలంటే మా భార్య సరుడు పెట్టి మళ్ళీ 30,000 వేసాను. ఇది పెళ్లి కాని భార్య పిల్ల కావాలనుకున్నా నేను. ఓకే, ఆ అమ్మాయి పెళ్లి కాని పిల్ల కావాలా, సరే కులాలన్నీ కలుస్తున్నాయి కదా, సరే వాడు ఇష్టపడుతూ అంటున్నాడు కదా, వాడు చేసుకుంటారులే, సరే పెద్దవాడు చేసేద్దాంలే అనుకున్నాం మేడం. సార్ ఇప్పుడు మీరు చెప్తున్నది ఏంటంటే మీ పెద్ద అబ్బాయికి ఒక సంబంధం వచ్చింది, ఆ సంబంధం ఎంగేజ్మెంట్ అయ్యే టైంలో మీ రెండో అబ్బాయి వచ్చాడు. ఆ పెద్ద అబ్బాయి వాళ్ళ సంబంధం వచ్చిన వాళ్ళకి ఇంకా 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళు చాలా బాగున్నారు, అందులో ఏదో ఒక అమ్మాయిని నేను చేసుకునేవాడిని అని అతనికి ఫేస్బుక్ ద్వారా పరిచయమైన అమ్మాయికి మీ అబ్బాయి ఫోన్ చేసి చెప్పడం వల్ల ఆ అమ్మాయి ఏదో వశీకరణ చేసేసి, అమ్మో ఈ సంబంధం ఓకే అయితే ఈయన ఆ ఇంట్లోనే మళ్ళీ ఇంకో అల్లుడి కింద వెళ్ళిపోతాడేమో, నన్ను వదిలేస్తాడేమో అనుకుని ఆవిడ ట్రాప్ చేసింది. మీరు ఈయనకి కౌన్సిలింగ్లు కానీ ట్రీట్మెంట్లు కానీ ఏమి ఇప్పిద్దామన్నా ఏమి ఆయన ప్రాపర్గా తీసుకోవట్లా. సరే ఆ అమ్మాయికే ఇచ్చి పెళ్లి చేద్దామని కూడా అనుకున్నారా? ఆ అమ్మాయికే ఇచ్చి పెళ్లి చేద్దామని కూడా అనుకున్నారా మీరు? ఆ అమ్మాయికి ఇచ్చి చేద్దాం అంటే పెళ్లి కాని పిల్ల కావాలి. అదే మీ ఉద్దేశం ఏంటంటే ఓకే ఈయన కోసం ఇంత తాపత్రయపడుతుందంటే అమ్మాయి ఏమన్నా ఫ్రెష్ అమ్మాయి ఏమో, పెళ్లికాని అమ్మాయి ఏమో, కులాలు ఏదో మా కులమే అని చెప్తుంది ఉన్నంతలో, సరే అబ్బాయి ఇష్టపడుతున్నాడు కదా పెళ్లి చేద్దాంలే అని మీరు అనుకున్నారు. కులాలు కూడా ఏదైతే ఏం లేదు, సరే వాడు ఇష్టపడుతుందంటే వాడు కర్మ, మనం ఏం చేయలేములే, సరే లవ్ మ్యారేజ్ చేసేద్దాంలే రెండో కొడుక్కి అని మీరు అనుకున్నారు. మరి ఎక్కడ ఫెయిల్ అయింది, మీకు ఎందుకు డౌట్ వచ్చింది? ఇప్పుడు మేము వాడు చేసిన దాని వల్ల మేము వెళ్ళిపోయినాం, మేము ఆడగాడికే నగరంకి. అక్కడ వెళ్ళిపోయాలి, అక్కడ తెలిసింది వాళ్ళ చిన్నమ్మ వాళ్ళు, వాళ్ళ చిన్న ఆయన, వాళ్ళ ఆయన, వాళ్ళ అన్న వాళ్ళు వచ్చారు. మా ఊరు పెద్ద మనుషుల ముందర కూడా, మా ఊరు కూడా వచ్చింది అమ్మాయి. మా ఊరు కూడా వచ్చిన తర్వాత పెద్ద మనుషుల ముందర కాగితాల ముందర రాసుకొని మీ అమ్మాయికి మా అబ్బాయికి అలాంటి సంబంధం లేకుండా అని తీసుకొని పోయారు వాళ్ళు. ఓకే, వాళ్ళు సెటిల్మెంట్ కూడా చేసుకున్నారు, ఫ్రీగా చేసుకున్నారా, ఏమైనా డబ్బులు డిమాండ్ చేశారా? ఏం తీసుకోవాలి పాపం, నాకు రూపాయి పడలేదు. వాళ్ళు చాలా మంచి వాళ్ళు. ఏది ఆ మందు పెట్టిన అమ్మాయి వాళ్ళు చాలా మంచోళ్ళ? ఆ అమ్మాయి కాదు, వాళ్ళ చిన్న వాళ్ళు, వాళ్ళ చిన్నమ్మ వాళ్ళు ఏంటంటే మాకైతే రూపాయి వద్దు, మేము పేదవాళ్ళమి, మాకు ఛార్జీలు డబ్బులు వేస్తే మేము వస్తాం, మా అమ్మాయిని మేము తోలుకొని వెళ్ళిపోతాం అన్నారు వాళ్ళు. వాళ్ళు ఎవరు డబ్బులు అడిగారు? ఆ అమ్మాయి పరిస్థితి అంటే అమ్మాయి ఏమంటుంది? ఆ అమ్మాయి నాకు వాడే కావాలంటుంది. మరి అప్పుడు మీరు అట్లా నమ్ముతారు వాళ్ళు మంచోళ్ళని? వాళ్ళు మంచోళ్ళు ఓకే, ఈ అమ్మాయి మంచిది కాదు కదా, ఈ అమ్మాయి మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ రావచ్చు మీ అబ్బాయిని అంటే మాకు ఎలాంటి సంబంధం లేదు, మా అమ్మాయిని అయితే రానివ్వు, మేము తీసుకోపోతాం, మీ వాళ్ళు కంట్రోల్లో పెట్టుకుంటామని చెప్పారు. తీసుకొని పోయారు వాళ్ళు. వాళ్ళ అమ్మాయి వాళ్ళు కంట్రోల్లో పెట్టుకుంటామని చెప్పడం వల్ల మీరు నమ్మారు వాళ్ళని. నమ్మారు. ఇంతకీ అమ్మాయికి పెళ్ళయి పిల్లలు ఉన్నారా, నిజమేనా? 2 పిల్లలు ఉన్నారు అమ్మాయికి. భర్త ఏమయ్యాడు? ఫస్ట్ భర్త చనిపోయాడంట. చనిపోయి ఎంతకాలం అయింది? మీ అబ్బాయికి అమ్మాయికి ఎంత ఏజ్ గ్యాప్ ఉంటది? వయసు ఎంత పెద్దది ఆవిడ? ఆ అమ్మాయికి 38 దాకా ఉన్నాయి మేడం, 40 దాకా ఉంటది వయసు. 40 ఏళ్ల అమ్మాయి. మీ అబ్బాయి వయసు ఎంత ఉంటది? 23 వెళ్ళిపోయి 24 అయిన తర్వాత. అయ్యయ్యో, అంత చిన్న పిల్లోడు, చిన్న పసివాడు మేడం. బీటెక్ అయిపోయింది, టీసీఎస్ లో జాబ్ వచ్చింది. ఎక్కడ పసోడు పనులు చేయట్లేదుగా మీ అబ్బాయి? అదే కదా మేడం నా బాధ. సరే అట్లా రాయించారు, ఫోన్లో ఉన్నంతలో నమ్మకం అనుకున్నారు. ఇప్పుడు మీ అబ్బాయి కలిసాడా, మళ్ళీ అమ్మాయి కలిసిందా మీ అబ్బాయిని? వెళ్ళిపోయాడు మళ్ళీ. అరే, వాళ్ళ అమ్మని వాళ్ళ దగ్గర పెడితే వాడు ఆ నుంచి బండి వేసుకొని, వాళ్ళ మామ బండి వేసుకొని వెళ్ళిపోయాడు. మీ బంగారం తిన్నగా లేదు ఇక్కడ, వాళ్ళని ఊళ్ళో వాళ్ళని ఏం చేస్తాం మనం? అదే కదా మేడం, అదే అర్థం కాలేదు. సరే ఇప్పుడు